ఏం చేస్తున్నావు అండి? దోశ బ్రేక్ఫాస్ట్ నీకే రెడీ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా వారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాండి. ఇది ఇడ్లీ పిండి మిగిలింది, కొంచెము ఇడ్లీ పిండి మిగిలితే దీంట్లో పడి కొంచెం గోధుమ పిండి కలిపిన జిగురానికి ఉత్తప్పం వేసిస్తా. ఎల్లిపాయ దోశ, ఉల్లిగడ్డలు, ఇది ఎల్లిపాయ కారము, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలతో దోశ వేసిస్తాం. ఆయనకు ఎట్లా రెడీ చేస్తామో చూపిస్తాం. ఇంకోటి మునగాకు పొడితో కూడా దోశ వేసుకుందామండి. మునగాకు పొడి ఉంది కదా, దీంతో కూడా దోశ వేసుకోవచ్చు. చూపిస్తాను. ఆయిల్ పెట్టి పెంక అయితే రెడీగా ఉంది. దీని లోపల మంచిగా ఇది ఫస్టే కలిపి పెట్టుకున్నది. ఇది ఫస్టే కలిపి పెట్టుకుని బాగా ఇడ్లీ పిండి బ్యాటర్ అండి. ఇది దీని లోపల కొంచెము గోధుమ పిండి కలిపిన మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంది. హెల్త్ కూడా మంచిది. ఇక 2-3 రోజుల నుంచి ఇడ్లీలే అవుతున్నాయి అనేసి దోశ వేసుకున్నాం కదా, కొంచెం ఎల్లిపాయ కారం పూసుకుందాం. దీనికి దోశ ఎల్లిపాయ కారం పూసుకొని ఎల్లిపాయ కారం దోశ, కొంచెం ఉల్లిగడ్డ వేసుకుందాం, కొన్ని ఆనియన్, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఓ సూపర్. వేసుకొని నీకెళ్ళి నెయ్యి అయినా నూనె అయినా వేసుకోండి. నేను నూనె వేసుకున్నా. వేసుకొని కొంతసేపు సిమ్లో కొంచెంసేపు మూత పెట్టాలి. ఇది మంచిగా వెళ్ళి తిప్పేసుకున్నాం. ఇప్పుడు ఎల్లిపాయ కారము తింటుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంత బాగా వస్తుంది. జరసేపు ఇది ఉల్లిగడ్డలు జర్ర ఇది పచ్చిదన్నం పోయేదాకా వేయించుకోవాలి. వేసుకొని తినాలి. ఇదండి అయిపోయింది, తీసేసుకున్నాము. ఒకటి ప్లెయిన్ దోశ వేసినా ఇష్టం ఉంటే ప్లెయిన్ దోశ తింటాడు, లేకపోతే ఇది ఎల్లిపాయ కారం దోశనైనా తింటాడు. ఇది ఇంకోటి మునగాకు దోశ వేసుకున్నామండి. ఇప్పుడు మునగాకు దోశ వేసుకున్నాం. ఇది వేసుకొని దోశ వేసుకొని మునగపొడి ఉందండి, చేసిన నేను మునగపొడి రాత్రి చేసి పెట్టుకున్నా కదా, మునగాకు పొడి దోశ వేసుకున్నాం. సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ హైలో పెట్టుకుంటే మునగపొడి చేసి పెట్టుకున్నా మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకున్నాం. దీన్ని దోశ మీద వేసుకొని టేస్టీ, చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. తెలుసు కదా మునగాకు గురించి అందరికి తెలిసిందే, చాలా మందికి తెలిసిందే. వేసుకుందాం. ఇట్లా వేసుకొని కొంచెం ఉల్లిగడ్డలు వేసుకుందాం. మీదకి ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకొని వెరీ నైస్, సూపర్. ఎంత బాగా వచ్చింది. తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు ఒక ఇది వేసుకున్నాము. మునగాకు దోశ రెడీ. మునగపొడి దోశ అండి. ఏది కావాలన్నా దీని ఏం స్మెల్ వస్తుందండి, గమ 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 వాసన. ఇదండి మునగపొడి దోశ రెడీ అండి. మా వారికి అండి రెడీ అయిపోయింది, తిందురా. ఇగో ఇదేమో ఎల్లిపాయ దోశ అండి. ఎల్లిపాయ దోశ, ఉల్లిగడ్డ, ఆనియన్. ఇది ఇంకోటేమో ప్లెయిన్ దోశ. ఏది కావాలన్నా తిను, నీకు ఇష్టం ఏది నచ్చితే తినేసి. రెండు చూపి ఒకసారి. రెండు సరిగా. ఇది మునగపొడి దోశ, ఇది ఎల్లిపాయ కారం దోశ, ఇది ప్లెయిన్ దోశ. మీరు ఎట్లా చేసుకుంటారో చెప్పండి.